సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈ రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ లో భాగంగా త్వరలో ఇదే మంత్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా 33,566 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రాబోతోంది. మీరు గనక 8th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేటువంటి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే తప్పనిసరిగా ఏదో ఒక ఉద్యోగంలో మీకు వచ్చే అవకాశం అయితే మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే ఇదే మంత్ లో, సో డిసెంబర్ లో ఏదో ఒక రోజులో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రాబోతోంది. సో కేటగిరీ 2లో 6,221 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. కేటగిరీ 3లో 27,345 వేకెన్సీస్, టోటల్ గా మనకి 33,566 వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ రాబోతోంది. సో దీంట్లో ప్రధానంగా ఉన్న ఉద్యోగాలు మేనేజర్ పోస్టులు, అటు టెక్నికల్ కానవచ్చు, జనరల్ కానవచ్చు, అకౌంట్స్ కనిపిస్తున్నాయి. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 3లో కూడా జనరల్, టెక్నికల్, అసిస్టెంట్ అకౌంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అదర్ పోస్ట్లో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్, వాచ్మెన్, ఇలా మీకు క్వాలిఫికేషన్స్ తోటి తగ్గ పోస్టులు అయితే మనకి ఇందులో కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా శాలరీస్ తీసుకున్నట్లయితే రఫ్ గా మీకు 8,100 మొదలు పెట్టుకొని 29,950 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అఫీషియల్ వెబ్సైట్, చాలా ఇంపార్టెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .gov.in అనే వెబ్సైట్ లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసలైనటువంటి వెబ్సైట్ అనమాట. మనకు నోటిఫికేషన్ పడగానే ఆ డీటెయిల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మన అప్లికేషన్ కూడా దీంట్లోనే ఫిల్ చేయాలి. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే, సో జనవరి 2025లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో చాలా తక్కువ టైం ఇస్తాడు మనకి. సో మరి ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT అంటాము. సో దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 100 మార్క్స్ అండ్ 1 అవర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రధానంగా న్యూమరికల్ అబిలిటీ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్ 25 క్వశ్చన్స్. సో మన కార్తికేయస్ అకాడమీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఆన్లైన్ కోర్స్ అయితే మనం అందించడం జరుగుతుంది. సో ఎవరైనా ఫుడ్